ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ బ్రౌజర్ గా ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. స్టార్ట్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ కనబడతాయి, ఇందులో యాప్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నారు అంటే ఇక్కడ మనకి డిఫాల్ట్ యాప్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు కిందకి స్క్రోల్ చేసుకొని గూగుల్ క్రోమ్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ మీకు ఇక్కడ గూగుల్ క్రోమ్ కనబడకపోతే డైరెక్ట్ గా సెర్చ్ యాప్స్ లో గూగుల్ అని టైప్ చేశారు అంటే గూగుల్ క్రోమ్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. పైన మనకి సెట్ డిఫాల్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతున్నాయి, వీటిని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ గూగుల్ క్రోమ్ కనబడుద్ది, ఇది సెలెక్ట్ చేసుకొని సెట్ డిఫాల్ట్. నెక్స్ట్ అలాగే పీడిఎఫ్ ఫైల్ కూడా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో ఓపెన్ అవుతుంది, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ గూగుల్ క్రోమ్ కనబడుద్ది, ఇది కూడా సెట్ డిఫాల్ట్. ఇలాగా ఇక్కడ ఉన్నాయి అన్ని మార్చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.